చిత్తూరులో ఒక బోర్డ్ హై స్కూల్ ఉందండి, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది చిత్తూరులో. అక్కడ ఇదివరకు ఒక దొరగారు హెడ్ మాస్టర్గా ఉన్నారండి. వారు ఉన్నప్పుడు పెద్ద బ్లాక్ లెటర్స్తో రాయించారండి గేట్, మెయిన్ గేట్ దగ్గర, లుకప్ ఎయిమ్ హై. ఒకసారి నేను చూసి పరమానందపడ్డా, ఎంత చక్కని సిద్ధాంతం. నీ దృష్టి ఎప్పుడు ఉన్నత దృష్టి, ఓర్ధ్వ దృష్టి. కానీ మానవుడికి అట్ట లేదండి, ఇది అధో దృష్టి అండి ఇది. ఇప్పుడు చూడండి, అగ్ని, నిప్పు, నిప్పు ఎక్కడైనా వెలిగించండి ఏమవుతుంది చెప్పండి, పైకి పోతుంది. ఐ షల్ గో అప్వార్డ్, అప్వార్డ్ ఉంటుంది. ఏ ఊళ్ళోనే మీరు అగ్గిపొల్లు వెలిగించండి పైకి పోతుందండి. సార్ నీళ్లు ఏ ఊళ్ళోని మీరు పోసినా చోట కిందకి పోతుందండి. నేను కింద పోతాను నీళ్లు చూడండి. అగ్నేరాపహ, అగ్నిలో నుంచి నీళ్లు పుట్టినాయి కదా చూడండి. దానికి దీనికి ఎంత భేదం. అగ్ని ఎప్పుడు ఊర్ధ్వంగా పోతుంది, నీళ్ళు ఎప్పుడు అధోగతికి పోతుందండి. సార్ నీళ్ళ మోస్తరు ఉండకూడదండి, అగ్ని మోస్తరు ఉండాలి. లుకప్ ఎయిమ్ హై. పనులు చేసే మేస్త్రీల్లో కూడా 2 రకాల మేస్త్రీలు ఉంటారండి. ఒక మేస్త్రి భవనం, ఇల్లు కడుతుంటాడండి, ఇల్లు కడుతుంటాడు. ఆ మేస్త్రి ఇవాళ చూస్తే కింద ఉంటాడు, నేల మీద ఉంటాడండి. రేపు ఇంకొక 10 రోజులు చూస్తే పరంజాలు, పరంజాలు అంటే చారోలు మీద ఎక్కి ఇంకో అంతస్తు మీద ఎక్కుతాడండి చూడండి. ఇంకొక 4 రోజులు అయిన చూడండి ఇంకో అంతస్తు మీద ఉంటాడు వాడు చూడండి. ఈ విధంగా పైకి పోతుంటాడు ఇల్లు కట్టే మేస్త్రి. ఇంకొక మేస్త్రి ఉన్నాడండి, వాడు ఎవడో తెలుసునా, బావి తవ్వే మేస్త్రి అండి, బావి తవ్వేవాడు. ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు పాతాళానికి దిగుతాడండి వాడు. ఈ విధంగా డౌన్వర్డ్ మోషన్ వద్దండి ఇది. శ్రీకృష్ణ పరమాత్మ మొన్న చెప్పారు, ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ